చిత్తూరు జిల్లా పలమనేరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకట్ గౌడ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నామినేషన్ వేయగా, కావలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మద్దతుగా పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు కిలివేటి సంజీవయ్య. రిటర్నింగ్ ఆఫీసులో నామినేషన్ పత్రాలను అందించారు. వెంకటగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తరఫున మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి నామినేషన్ దాఖలు చేశారు. తిరుపతిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి 2 సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురాం రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు శెట్టిపల్లి రఘురాం రెడ్డి. ఈ కార్యక్రమానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి హాజరయ్యారు. మైదుకూరులో మళ్లీ గెలిచేది వైఎస్ఆర్సీపీనేనంటూ ధీమా వ్యక్తం చేశారు శెట్టిపల్లి రఘురాం. అన్నమయ్య జిల్లా రాజాంపేటలో ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. రైల్వే కోడూరులో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ దాఖలు చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొరముట్ల శ్రీనివాసులు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శెట్టిపల్లి బడుకొండ అప్పలనాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ఇక కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బుట్టా రేణుక పెద్ద ఎత్తున కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేశారు.